మంత్రివర్గంలో చోటు దక్కని ఏపీ తెలంగాణ బీజేపీ నేతలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. రకరకాల సమీకరణాల కారణంగా కొందరికి మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన నాయకత్వం ఇప్పుడు వారికి తాయిలాలు ప్రకటించడానికి సమాయత్తమవుతోంది. పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని గౌరవించడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పదవులు రాని వలస నేతలకు మంచి రోజులు రాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు పదవులు దక్కిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నేతలైన మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, డీకే అరుణలు తమకి పదవులు రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ అయితే బీఆర్ఎస్లో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన నాయకుడు, సమర్థుడు. ఆయన కేసీఆర్తో తేడాలు వచ్చి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మల్కాజ్గిరి నుండి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అయితే పార్టీ నాయకత్వం మరోలా ఆలోచించింది. దీంతో ఈటెల నిరాశ చెందారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గద్వాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కూడా కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు కూడా. ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన అరుణ తనకు కేబినెట్లో బెర్త్ గ్యారంటీ అనుకున్నారు. స్మృతి ఇరానీ లాంటి కేంద్ర మంత్రి ఈ ఎన్నికల్లో ఓడిపోవటం తనకి కలిసొస్తుందనుకున్నారు. ఇరానీ స్థానంలో తనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. అయితే బీజేపీ అధినాయకత్వం ఆలోచనలు మరోలా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తమ స్థాయిల్లో పైరవీలు చేసుకున్నారు. అయితే ఏవీ వర్కౌట్ కాలేదు. ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. వీరికి ఇవ్వకపోవడమే కాకుండా మొదటిసారి ఎంపీ అయిన నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు మంత్రి పదవిని ఇవ్వటంతో పురంధేశ్వరిలో మంట పుట్టింది. కూటమి విజయంలో కీలక పాత్ర పోషిస్తే తనకిచ్చే కానుక ఇదేనా అని ఆమె అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. సీఎం రమేష్ కూడా చంద్రబాబు నాయుడు చేత పైరవీ చేయించుకున్నా లాభం లేకపోయిందంటున్నారు. మంత్రి పదవులు దక్కని ఈటెల రాజేందర్, డీకే అరుణ విషయంలో బీజేపీ హైకమాండ్ క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈటెల రాజేందర్కు సముచిత పదవి ఇవ్వడానికి నాయకత్వం సిద్ధంగా ఉందంటున్నారు. రేపో మాపో ఈటెల రాజేందర్ను తెలంగాణ బీజేపీ చీఫ్గా నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు ఈటెల. బీసీ సామాజిక వర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నేతలతోనూ ప్రాంతాలతోనూ ఈటెలకు మంచి సంబంధాలున్నాయి. ఇవన్నీ పార్టీ బలోపేతానికి పనికొస్తాయని నాయకత్వం భావిస్తోంది. అందుకే ఈటెలను పార్టీ అధ్యక్షుని చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. డీకే అరుణ కూడా సీనియర్ నాయకురాలే. పైగా తెలంగాణలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. దీంతో ఆమెకు పార్టీ కేంద్ర కార్యవర్గంలో ఏదైనా కీలక పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. ఇక ఏపీలో ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి గతంలో 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి తనకు ఆ సీనియారిటీ కలిసొస్తుంది అనుకున్నారు. అయితే బీజేపీ నాయకత్వం వలస నేతలెవ్వరికీ మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో పురంధేశ్వరికి రాలేదు. అయితే పార్టీ జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి ప్రమోషన్ ఇవ్వొచ్చని అంటున్నారు. అదేవిధంగా సీఎం రమేష్ కు కూడా పార్టీ పరమైన పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేంద్ర కేబినెట్ కూర్పు తెచ్చిన అసంతృప్తిని దారికి తెచ్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.